బీజేపీ నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, మనుస్మృతిని అమలు చేయాలని కుట్రలో బీజేపీ నాయకత్వం ఉందని ధ్వజమెత్తారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించిన మహేష్ కుమార్ గౌడ్ దేశ సమగ్రత, అఖండతకు ముప్పు వాటిల్లేలా మోడీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారమే ధ్యేయంగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన గౌడ్ దేశాన్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతోన్న దుష్ట శక్తులను ప్రజల శక్తితో ఎదుర్కోవాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్రం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఉద్యమాలు సాగుతాయని తెలిపారు. 10 ఏళ్ల పాలన తర్వాత కూడా అభివృద్ధిపై చెప్పుకోదగినది ఏమీ లేకుండా పోయిందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని ఊహించుకున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని భిన్న కోణాల్లో అధ్యయనం చేయగలిగారని గౌడ్ తెలిపారు. సామాజిక న్యాయం కోసం కుల సర్వేను రాహుల్ ప్రారంభించారని, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దానిని విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పీసీసీ కార్యవర్గంలో 70% స్థానాలు ఇచ్చామని, సామాజిక సమానత్వానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. అంతేకాక ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనకు ప్రధాని పదవి మీద ఆసక్తి ఉండొచ్చేమో కానీ దేశ ప్రేమ ఉండదని ఎద్దేవా చేశారు. ఒక పక్క పాకిస్తాన్పై యుద్ధం చేయమంటూ ఘంటాపథంగా మాట్లాడతారు, కానీ ట్రంప్ సూచనతో వెంటనే వెనక్కి తగ్గుతారని వ్యాఖ్యానించారు. 92,000 మంది పాకిస్తానీ సైనికులను చేతిలో పెట్టిన గొప్ప నాయకత్వం ఇందిరాగాంధీదేనని గుర్తు చేశారు. దేశం యుద్ధంలో సాధించింది ఏమిటి, కోల్పోయింది ఏమిటి అన్న విషయంపై మోడీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.